రా విద్య. దుర్గా, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? కాఫీ? అలీకా కూర్చో. సరే, రైస్. ఇంకొంచెం పెట్టమంటారా? ఓకే. వాడి పేరు అజీజ్. జైలు నుంచి నిన్ను రిలీజ్ అయ్యాడు. నిన్ను టార్గెట్ చేసి వాడిని రిలీజ్ చేయించుంటాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దుర్గా. అంటే సాంబార్. కేశవ్, భోంచేద్దురా. చాలు బాబీ. మనిషి అనుకున్న వాడే నిన్ను చంపడానికి ప్రయత్నించాడంటే నువ్వెలాంటి పరిస్థితుల్లో ఉన్నావో తలుచుకుంటేనే భయం వేస్తుంది. వెళ్ళిపోదాం, ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోదాం రామ్. చావుకు నా భయం చాలా భయంకరమైంది. పారిపోవటం మొదలు పెడితే చచ్చే వరకు వెంటాడుతూనే ఉంటుంది. ఏది ఏమైనా మనల్ని పరిస్థితికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కళ్ళు చావాల్సిందే. ఎవరిని నమ్మలేకపోతున్నాం దుర్గా. అందరిని అనుమానించాల్సి వస్తుంది. అలీకా, కేశవ్ లాంటి వాళ్ళ వల్ల అందరినీ అనుమానిస్తే మన కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళని అవమానించినట్లే. ఏసీపీ గారు కూర్చోండి. బిజీగా ఉండి రాలేకపోయాను. ఎలా ఉంది ఇప్పుడు? ఐఎమ్ ఫైన్. వైఫ్ కాఫీ. థ్యాంక్ యూ. దుర్గ అంటే మాలాంటి వాళ్ళకు కూడా ఎంతో గౌరవం అమ్మా.
వాళ్ళు వాంటెడ్గా రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయించి మిమ్మల్ని ట్రాప్లోకి లాగారు. గురునారాయణ్ స్ట్రాటజీని సరిగ్గా అంచనా వేయలేకపోయాను. అందుకే ఇలా జరిగింది. ఐఎమ్ సారీ. ఇక మీదట ఆ ప్రాబ్లం ఉండదు. గురునారాయణ్ ప్రతి మూమెంట్ మనకు తెలుస్తూనే ఉంటుంది. ఇన్ఫార్మర్స్ క్రెడెన్షియల్స్ చెక్ చేసుకోవడం చాలా అవసరం దుర్గా. అందరినీ నమ్మలేం. లాయర్ సాబ్ చాణిక్యుళ్ళు అంటాడు. వాడు గురునారాయణ్ పక్కనుండగా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తోందంటే అందులో ఏదో ప్లాన్ ఉంటుంది. తప్పు పెడితే ఆర్మీ సీక్రెట్స్ కూడా సీక్రెట్గా కొనేయచ్చు. అయినా మన డీల్ లాయర్ సాబ్తోనే. ఓ గ్రేట్ డీల్. ఎనీహా, ఏదైనా స్టెప్ తీసుకునే ముందు నాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. షూర్. నేను ఏదైనా హెల్ప్ చేయగలనేమో. టేక్ కేర్ దుర్గా. దుర్గా, లాయర్ తుటీలా? గురునారాయణ బాడీ అయితే లాయర్ వాడి బ్రెయిన్, నా కేసు కరెక్ట్ అయితే గురునారాయణ బ్రెయిన్ డెడ్. శంకర్ నారాయణ గారు, మన ఇన్ఫర్మేషన్ అంతా లీక్ చేస్తోంది లాయర్ సాబే. ఏం చేయాలో సమజైతలేదు లాయర్ సాబ్. మంచిగా ప్లాన్ చేసి 2 సార్లు వలేసిన గా దుర్గాగాడు జర్రంతలో స్లిప్ అయిపోయిండు. వాళ్ళకి గేలానికి పడ్డానికి దుర్గా చేప కాదు, తిమింగలం. మరి ఎట్లా చేయాలి భయ్యా? పవరో పదవో ఉంటే తప్ప ఆ దుర్గగాడిని మనం ఏమీ చేయలేం. మరి అందుకే ఫైనల్గా ఒక ప్లాన్ వేసిన. ఇప్పటిదాకా మనం జరిపించిన గడబళ్ళన్నీ పక్కాగా మన ప్లాన్ ప్రకారమే జరిగినాయి. మరి ఇప్పుడు కరెక్ట్ టైం చూసి మన ఎమ్మెల్యేలతో రిజైన్ చేయించిన అనుకో, గవర్నమెంట్ డిఫెన్స్లో పడుతుంది. ఇప్పటి వరకు ఫస్ట్ ఫేజ్ అయింది, ఇంకా సెకండ్ ఫేజ్ స్టార్ట్ కావాలి. ఏందవా మనదేమన్నా కన్స్ట్రక్షన్ కంపెనీయా ఫేసులు లెక్క చూసుకునేకి? డిస్ట్రక్షన్ కంపెనీ. ఒక్కడు చస్తే విషాదం, 10 మంది చస్తే ఉపద్రవం, 1000 మంది చస్తే నువ్వు సీఎం కావాలంటే చావులు విషాదాన్ని దాటి స్టాటిస్టిక్స్లోకి ఎంటర్ అవ్వాలి. మనం సీఎం కావాలంటే లెక్కలేనని పీనిగిల్లెవ్వాలి. మనం మంట పెట్టాలి, జనం తలగబడాలి. రాష్ట్రం రావణ కాష్టం కావాలి. మనం మంచిగా సలిగాసుకోవాలి. టైం చూసి సీఎం సీటుకి బత్తి పెట్టాలి. మంచిగా చెప్పినావు లాయర్ సాబు. ఇదంతా నువ్వే చేస్తున్నావని ఎవరికి అనుమానం రాకుండా ఉండాలంటే విషాదం నీ ఇంట్లోంచే ప్రారంభం. నీకేమైనా పిచ్చెక్కిన హదరా? లాయర్ చంపుతాను. నీకు ఇంకేం పని లేదా? ఎప్పుడు నన్ను ఏదో తిట్టడం తప్పితే నువ్వు సెట్ చేసిన ఏసీబీ గారి దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తం లాగినా మన ఇన్ఫర్మేషన్ అంతా లీక్ చేస్తుంది. ఈయన బ్యాంకాక్ లోనే వేసేయాల్సింది. ఏందిరా విషాదం మా ఇంట్లో మొదలవ్వాలరా? అంటే నువ్వు నేను సావాలా? అన్నా ఏంద్రా ఫోన్? ఏం గురునారాయణ్, లాయర్ చచ్చిండా? నీ కొడుకే చంపిండా? టెన్షన్ పడకు, నెక్స్ట్ నీ కొడుకే. నాకు కూడా నీలాగే జిందగీలో 2 కోరికలు మిగిలినాయి. ఒకటి, నీ కొడుకు చస్తే నువ్వు ఏడవాలి. 2, నువ్వు కుక్క చావు చావాలి. ఎన్నమంటరా? ఆ దుర్గగాడు ట్యాపింగ్ చేసిండ్రా. రై ఇలా తీసుకుపోయా దాచండ్రా, లేకుంటే ఇంటి వరకు సంపుకు తింటాడు. పోరా పోరా. మాఫ్ చేయాలి సార్.
లక్ష్మి ఇంకేం కాదు నా సేఫ్టీ కోసం పోలీసులను పంపించావు. కొన్నిసార్లు పోలీసులు కూడా అడ్డమే. అన్నా వీడొక్కడే మిగిలాడు. శంకర్ నారాయణ ఎక్కడ? నాకు తెలీదు. ఈ ఫోన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్కి శంకర్ నారాయణ ఎక్కడున్నాడో చెప్తే ₹1,00,00,000 ఇస్తానని చెప్పు. సారీ అనిత, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమే మాట తప్పాల్సి వచ్చింది. పని నీ సెన్సేషన్ ఛానల్లో నేనైతే మంచిగా ఆవడాలి. నేను చేసేటి గొడవలకి గవర్నమెంట్ శాతగాంతనం బయటపడాలి. పబ్లిక్ బెంబేలెత్తిపోవాలి, గవర్నమెంట్ కూలిపోవాలి. అర్థమైందా? నిప్పు లేకుండా పొగ పెట్టడం కష్టం సార్. నిప్పు మీరు పెట్టండి, ప్రభుత్వం మసకపారిపోయేంత పొగ నేను పెడతా. కాకపోతే 1 minute. ఫారెన్ సూట్ కేస్, ఇండియన్